వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ వరకు చైనా వాళ్ళు ఏది చేయలేదు చెప్పండి. ఎవరైనా కాస్త ఇన్నోవేటివ్ గా కొత్తది కనిపెడితే చాలు, ఎలా కాపీ కొట్టాలా, దాన్ని ఎలా లో కాస్ట్ లో తయారు చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. ఆఖరికి ఆ చైనా వాళ్ళు మన దోశని కూడా కాపీ చేస్తారండి. మనమేదో చంటిగాడు లోకల్ అన్నట్టు ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ ఇలా నోటికి రుచిగా అనిపించే దోశ అన్ని వేసుకొని తినేస్తున్నామా? వాళ్ళేదో ఇండో చైనీస్ ఫుడ్ అంటున్నారండి. ఇంతకీ ఆ ఇండో చైనీస్ ఫుడ్ ఏంటి? ముంబై స్ట్రీట్ ఫుడ్ లో ఇది కూడా చాలా ఫేమస్ అయిపోయిందండి. పావ్ బాజీతో పాటు ఈ దోశ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. యూత్ మొత్తం కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోయారు. ఏంటి పిల్ల దోశ 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 అంటుంది కానీ ఇంతకీ ఏంటి ఆ దోశ చెప్పట్లేదనే కదా? చెప్తానండి, కోపడద్దు. అదే షెజ్వాన్ దోశ. ఓకే, మరి షెజ్వాన్ దోశని రెడీ చేసేద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకుందాం. సో దోశ అంటే రెగ్యులర్ గా మనం దోశ పిండి ఒక్కటి ఉంటే చాలండి, ఏదో దోశ వేసుకుందామా తిన్నామా అనుకుంటాం. కానీ కొంచెం వాళ్ళు కాపీ కొడితే కొట్టారు కానీ ఒక మంచి టేస్టీ దోశని అయితే పరిచయం చేశారండి. ఇది తిన్న తర్వాత మీరు కూడా అదే అనుకుంటారు. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఇవన్నీ కూడా అన్ని పచ్చిగా ఉంటాయి కదండి, కొంచెం లైట్ గా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే క్యారెట్ తురుము, సో మనకి టేస్ట్ కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాబేజ్ కూడా చిన్నగా తరుక్కున్నాను అనమాట. సో ఆ క్యాబేజ్ కూడా వేసుకుందాం. సో ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అండ్ బీన్స్ కూడా చిన్నగా తరుక్కొని ఉన్న బీన్స్ వేసుకొని మొత్తం అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి, సో వెల్లుల్లి మనం కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం లైట్ గా కుక్ చేసుకోవాలి. సో రెగ్యులర్ గా దోశ తిని తిని బోర్ కొట్టిందా మీ అందరికి? మరి అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ నోట్ డౌన్ చేసుకున్నారు కదా, రేపు మార్నింగే ఈ దోశ వేసి చూడండి. ఇంట్లో అందరి దగ్గర నుంచి మీకు కాంప్లిమెంట్స్. సో అన్నీ మనకి లైట్ గా కుక్ అవుతుండాలి. సో ఇవి లైట్ గా ఫ్రై అవుతున్నాయి కదా. అండ్ నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం కొంచెం సాల్ట్ కలుపుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే టేస్ట్ మొత్తం పోతుంది అనమాట. సో అవి జాగ్రత్తగా కుక్ అవుతున్నప్పుడు చూసుకోండి. సో దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం క్యాప్సికమ్, ఎందుకంటే లాస్ట్ లో ఆవిరికే క్యాప్సికమ్ కుక్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. సో సన్నగా తరిగిన క్యాప్సికమ్ అండ్ పెప్పర్, సో పెప్పర్ పొడి కూడా వేసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఘాటు బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని మనం లాస్ట్ గా ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాం కదండి, ఇది కొంచెం చల్లబడాలి. సో ఇంకా దోశ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ కొంచెం వేడెక్కాలి. అండ్ ఇందులో అయితే నేను క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ చాలా రకరకాల వాడాను వెజిటేబుల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా నచ్చితే అంటే బీట్రూట్ ఇలాంటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఏదైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికి క్యాబేజ్ నచ్చదు, సో అలాంటి ప్లేస్ లో మీ ఇష్టం, మీకు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పాన్ వేడైంది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం.
అండ్ అసలు దీనికి షెజ్వాన్ దోశ అని ఎందుకు వచ్చిందో తెలుసా? మనం దీంట్లో మెయిన్ గా షెజ్వాన్ చట్నీ యూజ్ చేస్తాం అన్నమాట. సో షెజ్వాన్ చట్నీ అంటే మనం రెగ్యులర్ గా తినలేం కాబట్టి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా వీకెండ్ స్పెషల్ అన్నట్టు ఇది చేసి పెట్టండి. అండ్ ఇది మెయిన్ గా వెజిటేబుల్స్ తో యూజ్ చేస్తారు. ఎక్కడైనా దొరుకుతుంది మనకి మార్కెట్ లో. అది కొంచెం దోశ కొంచెం కుక్ అయిన తర్వాత మనం దాని మీద ఈ షెజ్వాన్ చట్నీ ఉంది కదా, దీన్ని ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఆ షెజ్వాన్ ఫ్లేవర్ తగలాలి అనుకుంటే కొంచెం ఎక్కువ చట్నీనే యూజ్ చేసుకోవచ్చు మనం. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, రెడ్ గా. సో ఇక మీదట దోశ కూడా మనకి చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ చట్నీ వేసుకున్న తర్వాత లైట్ గా కుక్ అవ్వాలి. సో ఇంతకు ముందు చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో నార్మల్ గా దోశ అయితే మనం చట్నీ కంపల్సరీగా చేసుకోవాలి, కానీ దీనికైతే అస్సలు అక్కలే, ఎందుకంటే స్పైసీనెస్ ఉంటుంది, ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అసలు దీంట్లో మనం ఏది ఇంకా ఎక్స్ట్రాగా చేసుకోకర్లేదు. ఈ దోశ అలా చేసుకొని వేడివేడిగా తినేస్తే చాలు. సో మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో చూసారు కదా, ఒక్కసారి పైన అంతా ప్రెస్ చేసుకుందాం. ఓకే, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆవిరిలో కొంచెం కుక్ అవ్వాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని కూడా పైన యాడ్ చేసాం కదా, అంటే ఆల్రెడీ ఫ్రై చేసాం అనుకోండి, దోశలో వేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఆవిరిలో కుక్ అవుతే ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో మనకి ఎక్కువసేపు అక్కర్లేదండి, కొంచెం సేపు ఆవిరి మీద కుక్ అయితే చాలు. ఎస్, అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా రెడీ అయిందో, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దాన్ని అలా మనం దోశని ఎస్ రెడీ అయిపోయింది. మరి వేడివేడిగా షెజ్వాన్ దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. షెజ్వాన్ దోశకి కావలసిన పదార్థాలు: దోశ పిండి 3 కప్పులు, నూనె 1/2 కప్పు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 2 రెబ్బలు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1, క్యాబేజ్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, షెజ్వాన్ సాస్ 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. షెజ్వాన్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా దోశ పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్, బీన్స్, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్సికమ్, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. పాన్ పై దోశ పిండిని దోశలా వేసుకొని నూనె వేసుకోవాలి. ఆ పైన షెజ్వాన్ సాస్ ను అప్లై చేసుకొని ఆ పై నుంచి క్యాబేజ్ మిశ్రమాన్ని అమర్చుకోవాలి. చివరిగా పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే షెజ్వాన్ దోశ రెడీ. షెజ్వాన్ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్ గా ఉంది. షెజ్వాన్ దోశకి యాడెడ్ ఫ్లేవర్ అంటే మంచి టేస్ట్ అంటే ఆ షెజ్వాన్ చట్నీ అన్నమాట. కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్ గా, వెజిటేబుల్ టేస్ట్, మొత్తానికి షెజ్వాన్ దోశ అయితే అదిరిపోయిందండి. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదా కొబ్బరి చట్నీలో చాలా కాంబినేషన్స్ తో తినచ్చు. కానీ షెజ్వాన్ దోశకి బెస్ట్ కాంబినేషన్ అంటే కొరియాండర్ చట్నీ. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొరియాండర్ చట్నీని రెడీ చేసేద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. సో రెగ్యులర్ గా మనం ఏ దోశ చేసుకున్నా సరే కొబ్బరి చట్నీ అయితే కామన్ కదా, అలా కాకుండా షెజ్వాన్ దోశకి ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట.
ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు, జీరా అండ్ మిర్చి, పచ్చిమిరపకాయలు మనకి ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో జనరల్గా మనం కొత్తిమీరని గార్నిషింగ్కి యూస్ చేస్తూ ఉంటాం, లేదా సాంబార్లో ఇలా. తప్ప చట్నీ చేసుకొని తింటూ ఉండండి, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేస్తుంటారు కానీ దోశలోకి మెయిన్గా చాలా బాగుంటుంది కొత్తిమీర. సో ఎస్పెషల్గా మనం షెజ్వాన్ దోశ చేసినప్పుడు మాత్రం దీన్ని అస్సలు మర్చిపోద్దు. ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇది మనకి దోశలోనే కాదండి, ఇడ్లీలో కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ పెట్టినప్పుడు కూడా ఇది చాలా ఈజీగా అవుతుంది, సింపుల్గా అవుతుంది, అలాగే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో పచ్చిమిర్చి, మనకి శనగపప్పు అన్నీ కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, సో ఆఫ్ చేసుకొని ఆ హీట్కి ఇవన్నీ కుక్ అయిపోతాయి. అండ్ కొత్తిమీర, మనకి చట్నీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుందాం. తర్వాత కొబ్బరి తురుము, సో పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. లేదా కొత్తిమీరలో ఉన్న టేస్ట్, పచ్చి కొబ్బరిలో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది ఫ్రై చేస్తే ఎక్కువ. ఇది జస్ట్ అలా కుక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, అన్ని ఇంట్లో దొరికేదే మనకి సింపుల్గా. కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్, అది ఇంట్లో దొరికేదే. అండ్ మిగతా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా సింపుల్గా, ఏమి వెతుక్కోక్కర్లేదు. సడన్గా ఏదైనా చట్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటితో చేసుకోండి చాలు. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకుందాం. కొంచెం చల్లారాక మీరు మిక్సీ చేసుకోవాలి. సో చింతపండు కూడా మరీ పులుపు ఎక్కువ అవ్వకుండా చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, సో చట్నీకి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే కొరియండర్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆహా, కొత్తిమీర ఫ్లేవరే ఫ్లేవర్. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత సీజనింగ్ చేసుకుందాం. అసలు కొత్తిమీర నార్మల్గా వేస్తేనే దేంట్లో అయినా మనం కొత్తిమీర అలా జల్లగానే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అలాంటిది కొత్తిమీరతోనే పచ్చడి చేసుకుని తింటే చాలా అదిరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. ఇందులో మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీని మీద సీజనింగ్ చేసుకుందాం. సో రెగ్యులర్గా ఏ చట్నీ చేసుకున్నా కూడా కంపల్సరీ కదండి సీజనింగ్. అలాగే కొత్తిమీర చట్నీ కూడా మనం సీజనింగ్ చేసేసుకుందాం. మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కొంచెం ఆవాలు, జీరా, ఇంకా
కొంచెం మినపప్పు, ఈ 3 వేసి ఒక్కసారి కలుద్దాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకొని సీజనింగ్ చేసేద్దాం. మంచి గుమగుమలాడుతుంది. ఎస్, కలర్ఫుల్ గా ఉంది. టేస్టీ కొరియండర్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కొరియండర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం 1/2 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కొబ్బరి తురుము 3 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, సాయి మినపప్పు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్. కొరియండర్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని మినపప్పు, జీరా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ జార్ లో కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకోవాలి. పోపు పాన్ పై కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీరా, మినపప్పు వేసుకొని పోపు పెట్టుకోవాలి. చివరిగా పోపు మిశ్రమాన్ని కొత్తిమీర చట్నీపై వేసుకొని సర్వ్ చేసుకుంటే కొరియండర్ చట్నీ రెడీ. కొరియండర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, చాలా డిఫరెంట్ గా ఉంది. సో రెగ్యులర్ గా మనం చేసుకునే చట్నీస్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. అంటే పుల్లగా, ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం కదా దోశ, దాంతో కూడా టేస్ట్ చేసేద్దాం. సో ముందే చెప్పా కదా, ఈ 2 కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. నిజంగా ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అనొచ్చు. ఎందుకంటే షెజ్వాన్ దోశలో కూడా కొంచెం పుల్లగా, స్వీట్ గా అన్ని కలిసి ఉన్నాయి. అంటే ఇది తింటే మనకి అన్ని ఫ్లేవర్స్ తగులుతాయి అన్నమాట. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు 2 టేస్టీ డెలిషియస్ డిషెస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బై బై.